కరస్పాండెంట్ రాణి సిస్టర్ గారికి, ప్రిన్సిపాల్ పునీత సిస్టర్ గారికి, ఫాదర్ చిన్నపరెడ్డి గారికి, అలాగే జేఎంజే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ క్రిస్మస్ వేడుకలు మరియు స్కూల్ ఫెస్ట్కి సంబంధించిన వచ్చినటువంటి పేరెంట్స్కు అందరికీ కూడా నా నమస్సుమాంజలు. అలాగే డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా నా బ్లెస్సింగ్స్. ఈ రోజున జేఎంజే ప్రిన్సిపల్ మేడం పునీత సిస్టర్ మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా వారికి హృదయపూర్వక నమస్సుమాంజలు. ముఖ్యంగా మీ పాఠశాలకు వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత నాకెంతో సంతోషకరంగా ఉంది. మరీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాఠశాల మా మండలంలో ఉన్నది. ఈ మండలంలో ఉన్నటువంటి ఈ పాఠశాల నేను జస్ట్ విజిట్ కోసం ఒకసారి వచ్చాను. ఆ రోజున కొంత టైమే కేటాయించాను. ఈ రోజున నాకు ఎక్కువ సమయం దొరికింది ఈ పాఠశాలలో గడిపేందుకు. మరి ప్రియమైన పేరెంట్స్, నిశ్శబ్దంగా నేను చెప్పేటువంటి 2 మాటలు వినండి. ఏంటంటే, ఈ పాఠశాలలో చదువుకునేటువంటి మీ పిల్లల యొక్క ప్రదర్శన అనేది మీరందరూ కూడా ఇక్కడ తిలకించి చూశారు. మరి ఈ పాఠశాల మీ పిల్లలకి ఏమి నేర్పిస్తుంది అనేది కూడా మీరు ఒక్కసారి కనుక అవగాహన చేసుకున్నట్లయితే, ఏమి నేర్పించింది? మన దేశం ప్రపంచ శాంతిని కోరుకుంది. మన దేశం ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. అలాగే మన రాష్ట్రం ఏం చేస్తుంది? అభివృద్ధిని కోరుకుంటుంది. అలాగే శాంతిని కోరుకుంటుంది. అలాగే శాంతియుతంగా ఉండేటువంటి సమాజాన్ని కోరుకుంటుంది. మరి మనమేం కోరుకోవాలి? మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని కలుషితం చేయకుండా చెట్లని పెంచాలి, చెట్లని రక్షించాలి, వాతావరణాన్ని కాపాడాలి అనేటువంటి స్లోగన్స్ ద్వారా మరి కిడ్స్, ఈ చిల్డ్రన్స్ వేసినటువంటి అవి ఎంతో కూడా మనసుకి ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఏ పాఠశాలలో అయినా ఏవో సినిమాల్లో ఉండేటువంటి సాంగ్స్, అలాగే డ్యాన్సులు అవి వేసి వాటి నుంచి ఎటువంటి మెసేజ్ని మనం పొందకుండా ఉండే కంటే, ఈ పాఠశాల వారు పిల్లలకి నేర్పించినటువంటి వాటిల్లో ఈ ప్రపంచాన్ని చూడగలిగాం మనం. మరి మీ అందరూ కూడా దాన్ని మీరు ఆస్వాదించారు. మీ పిల్లలు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఒక గుడ్ మెసేజ్ అనేది పబ్లిక్కి ఇచ్చేటువంటి విధంగా ఉన్నది. అందులో మరి మీ పిల్లలు వచ్చేటప్పటికి, మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి, అబాకస్కి వచ్చేటప్పటికి మీరు చూస్తూ ఉండగానే మరి మేము చెప్పినటువంటి ఆ కఠినమైనటువంటి ఆ మ్యాథ్స్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అలాగే మనం చెప్పినటువంటి నెంబర్స్ నుంచి వాటి టోటల్ ఆన్సర్ కావచ్చు, అవి అంతా కూడా సునాయాసంగా చెప్పగలిగారంటే మరి యాజమాన్యం వారు ఆ ఎడ్యుకేషన్లో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అనేది మీరందరూ కూడా. అలాగే మీ పిల్లలు ఇక్కడికి వచ్చినటువంటి మమ్మల్ని అడ్రస్ చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ కానివ్వండి, వాటన్నిటి నుంచి ఒక డిసిప్లిన్ విధానం, ఆ పిల్లల్లో ఉండేటువంటి ఒక డిసిప్లిన్ విధానం కానివ్వండి, టైం పంక్చువాలిటీ కానివ్వండి, అలాగే సమాజంలో, సొసైటీలో ఎలా ఉండాలి అనేది, ఈ ఎన్విరాన్మెంట్కి మనం ఏమి ఇవ్వాలి అనేది కూడా మనకి ఎంతో ఆసక్తికరంగా. నేనైతే ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ పాఠశాల గురించి నాకు కొద్దిగానే తెలుసు. రఫ్లీ 837 స్టూడెంట్స్ ఉన్నారు 10th క్లాస్ వరకు. నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ 10+ కూడా స్టార్ట్ అవబోతుంది. మేడం అయితే నాకు తెలుసు, నేను ఒక్కసారే కలిశాను. ఆమె ఒక డిసిప్లిన్కి మారుపేరు. అలాగే నాకు ఇప్పుడు కరస్పాండెంట్ సిస్టర్ కూడా కలిసింది. ఆమె దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అలాగే ఫాదర్ చిన్నపరెడ్డి గారి దగ్గర కూడా విషయాలు అనేవి, మంచి విషయాల్ని ఆహ్వానించేటువంటి తత్వం ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా ఒక పాఠశాలకి స్టూడెంట్స్ని పంపించేటప్పుడు మరి దేనివల్ల చెడిపోతున్నారు అనే దానికి ఒక మొబైల్ ఫోను
అలాగే పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు, మార్నింగ్ లేచి ఎలా బ్రషప్ చేసుకొని స్వామి దగ్గరికి వెళ్ళి ఎలా నమస్కారం చేసుకొని ఆ రోజు కార్యక్రమాలు ఎలా ప్రారంభించేవాళ్ళు. ఈ రోజున్న సమాజం లెగవగానే మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకొని అవతల వాళ్ళకి ఏ విధంగా చెబుతూ ఉన్నారు. మరి దేవుడు అనే దాన్ని కూడా మొబైల్లోనే చూసుకుంటా నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఆ దేవాలయం దగ్గర ఉన్నాను, దీనికి వెళ్ళి ఈవెంట్కి వెళ్ళాను అనేటువంటిది చెబుతూ ఉన్నారు. మీరు దాన్ని బట్టి ఏంటి వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. మనం ఎప్పుడు గొప్ప వాళ్ళం అవుతామంటే మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లని ఎప్పుడైతే డిలీట్ చేసుకుంటామో, ఎప్పుడైతే వాటిని వదులుకుంటామో ఆటోమేటిక్గా మనం మంచి మనుషులుగా తయారవుతాం. సమాజానికి కూడా ఒక గుడ్ మెసేజ్ ఏంటి అంటే ప్రతి మనిషి కూడా పుట్టుకతో ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. తాను పెరిగిన వాతావరణం, తన చుట్టూ ఉన్న సమాజం, తన స్నేహితులు, ఇలాంటి వాటి వల్ల వాళ్ళు చెడు వ్యక్తులుగా ముద్రపడతా ఉంటారు, లేదా దేనికన్నా బానిసై. ఈ రోజు ఉన్నాం అనుకోండి, ఏదైనా చెడు అలవాట్ల కంటే ఏ డ్రగ్స్కో ఏదైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు చెడు వ్యక్తులుగా ఈ సమాజం ముద్ర వేస్తూ ఉంటుంది. మరి అలాంటివి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఆ వ్యక్తి వాటి నుంచి దూరంగా ఉంటే చాలు, అతను కూడా ఒక గుడ్ పర్సన్గా ఈ సమాజంలో ఉండగలుగుతారు. మనకు కూడా పోలీసు వారికి కానీ, న్యాయస్థానాలకు కానీ, ప్రభుత్వానికి కానీ కొంత ఖర్చు తగ్గిపోద్ది అనమాట. అలాగే ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి రావాలి, ఏ వాతావరణం నుంచి రావాలి? ఇల్లు అనేది ఒక మంచి వాతావరణం, దాని తర్వాత వచ్చేది స్కూల్ వాతావరణం. ఈ స్కూల్లో కూడా మరి ఇప్పుడు సిస్టరు వీళ్ళకి నేర్పించినటువంటి విధానం కనుక చూసినట్లయితే నిజంగా ఈ రోజున ఉన్నటువంటి పిల్లలకి కావాల్సింది ఈ వాతావరణమే కావాలి. ప్రపంచం, నేను అసలు ఏమీ మెసేజ్ రాసుకోకుండా వచ్చి నేను ఇంతసేపు మీ అందరికీ కూడా చెప్పగలుగుతున్నానంటే కేవలం నాకు ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ షీట్ ద్వారా నేను ఇంతసేపు చెప్పగలుగుతున్నాను. మీకు కారణం ఏంటి? ఆ ప్రోగ్రాంలోనే నేను ఆస్వాదించాను. ఆ ప్రోగ్రాంలో ఉన్నటువంటి మంచి చెడులు అన్నీ కూడా నేను గ్రహించగలిగాను. గ్రహించి వారి నుంచి ఇంకా నాలో కూడా ఏవైనా కలుషిత పదార్థాలు ఉంటే వాటిని కూడా తొలగించుకోవడానికి ఒక అవకాశం అనేది వీటి ద్వారా కూడా నన్ను ఆ రకంగా మోటివేట్ చేసిందనమాట. అలాగే తల్లిదండ్రులందరూ కూడా మీ బిడ్డలకి మంచి అవకాశాలు ఇచ్చేటువంటి పాఠశాలని చేర్పించారు. ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం చూసిన తర్వాత నిజంగా మీరు ఒక మంచి పాఠశాలని సెలెక్ట్ చేసుకున్నారేమో అనిపించింది నాకు. ఇక్కడ ఉండేటువంటి వాతావరణం కానివ్వండి, వీళ్ళు నేర్పే విధానం కానివ్వండి, మీ బిడ్డలు ప్రదర్శించిన తీరు కానివ్వండి కూడా ఒక గుడ్ సిటిజన్స్ గా తయారవుతారని ఆశిస్తున్నాను. అలాగే మంచి పౌరులుగా ఎదిగి దీంతో పాటుగా ఏమవుద్ది, ఆటోమేటిక్ గా మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కనండి, కలల్ని సాకారం చేసుకోండి అనేటువంటి పదాన్ని ఉపయోగించేవాడు. మన డ్రీమ్స్ ఏంటి? మన డ్రీమ్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? చిన్నప్పటి నుంచి, పాఠశాల నుంచి. మరి ఇలాంటి వాతావరణంలో ఇలాంటివన్నీ నేర్చుకున్న తర్వాత ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళు రేపు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, లాయర్లు అయినా కూడా ఈ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారని అనుకుంటున్నాను. అలాంటి భవిష్యత్తుని అందించినటువంటి పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని నన్ను పిలిచినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చెప్పిన మాటలు ఈ చిన్నారులు పాటించాలని, అలాగే తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల్ని అదే విధంగా పెంచగలుగుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir, for your valuable message.